తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి మెరుపు ధర్నాకు దిగడంతో హైదరాబాద్ లో కలకలం రేగింది. తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణ వేళ వేలాది మంది ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. అటు ఆశా వర్కర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ హామీ అమలు చేయమంటే దాడులు చేయిస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 18,000 ఫిక్స్డ్ శాలరీలు పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయం దగ్గర మెరుపు ధర్నా చేపట్టారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులపై ఓ ఆశా వర్కర్ చేయి చేసుకోవడం సంచలనం రేపింది. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆశా వర్కర్లు. అదే సమయంలో పోలీసులు ఆశా వర్కర్ల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. ఆ ఇద్దరు ఆశా వర్కర్లను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించింది. మగ పోలీసులు మెన్ను బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు. ఆశా వర్కర్లకి 18,000 శాలరీ పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఇదేనా భద్రత మీరు కల్పించింది ఈరోజు? మరోవైపు ఆశా వర్కర్లపై మగ పోలీసుల దౌర్జన్యం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.